మాన్సూన్ ప్లాన్ లేదు, ముందస్తు ప్రణాళిక లేదు, కోఆర్డినేషన్ లేదు, వాటర్ లాగింగ్స్ గురించి తెలిసినా అలర్ట్ కాలేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ డిజాస్టర్ అట్టర్ ఫ్లాప్. ఇది నిన్న హైదరాబాద్ సిటీలో దయనీయ పరిస్థితి. ఒకే ఒక్క వాన సిటీని ఎత్తి కుదేసింది, వాహనాల్ని ముంచేసింది. ఫ్లైఓవర్లు పెద్ద పెద్ద కాలువల్ని తలపించాయి, రోడ్లు నదుల్ని గుర్తు చేర్చాయి, చౌరస్తాలు చెరువుల్లా మారాయి. జడివాన ఈడ్చి కొడుతుంటే బండ్లు పడవల్లా తేలిపోయాయి, టూ వీలర్లు కొట్టుకుపోయాయి, జనం నిశ్చేష్టులై నిలబడిపోయారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ స్తంభించిపోయింది. అంబులెన్స్ల పరిస్థితి అగమ్యగోచరం. సాయంత్రం 6 గంటలకు ఇంటికి చేరాల్సిన సగటు ఉద్యోగి రాత్రి 11 అయినా రాలేదు. ముఖ్యంగా మహిళలు చాలా అవస్థపడ్డారు, ఇంట్లో వాళ్లు హైరాణ పడ్డారు. అంత పబ్లిక్ ని డీల్ చేయలేక మెట్రో కూడా చేతులెత్తేసింది. స్టేషన్లలో ఎప్పుడూ కనిపించని దృశ్యాలు కనిపించాయి. 3-4 ట్రైన్లు వెళ్లిన తర్వాత గానీ ఎక్కే పరిస్థితి రాలేదు. బయట చూస్తే ర్యాపిడో, ఓలా, ఊబర్ లాంటివన్నీ మూగబోయాయి. ఒక్క క్యాబ్ బుక్ కాలేదు, ఒక్క ర్యాపిడో నుంచి కూడా రైడ్ కన్ఫర్మ్ కాలేదు. గంట పాటు కురిసిన వానకే ఇంత భీభత్సం జరిగింది. ఒక్క క్లౌడ్ బర్స్ట్కే హైదరాబాద్ ఇంత హైరాణ పడింది. ట్రాఫిక్ పద్మవ్యూహంలో నగరవాసి చిక్కి అల్లాడిపోయాడు. నిన్న హైదరాబాదీలు పడిన నరకయాతన అధికారుల పట్టనితనానికి నిదర్శనంగా మారిందని సోషల్ మీడియాలో జనం దుమ్మెత్తిపోశారు. వర్షం మాట వినగానే హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోతోంది. క్లౌడ్ బర్స్ట్ పేరెత్తితే భూకంపం వచ్చినంతగా షివరవుతోంది. నిన్న రాత్రి జస్ట్ గంట సేపు కురిసిన వర్షానికే హైటెక్ సిటీ అతలాకుతలమైంది. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, షేక్పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఈ ప్రాంతాలన్నీ చెరువులు, కాలువల్ని తలపించాయి. సరిగ్గా ఆఫీసులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే సమయంలోనే వర్షం అందుకుంది. ఇంకేముంది, ఐటీ కారిడార్ ఠారెత్తింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు డెడ్లాక్, అంగుళం కూడా కదల్లేని పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఒక్కరూ రోడ్లపైనే కనీసం కొన్ని గంటల పాటు నరకయాతన అనుభవించారు. పోలీసులు, హైడ్రా సిబ్బంది నీటిని తొలగించేందుకు శ్రమించినప్పటికీ వరద ఉధృతి ముందు ఆ ప్రయత్నాలు సరిపోలేదు. ఇంత పెద్ద హైదరాబాద్ నగరంలో ఇలాంటి అత్యవసర సమయంలో ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సమన్వయంతో పని చేయకపోవడం స్పష్టంగా కనిపించింది. అధికారుల ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్లే రోడ్లపై నరకం చూడాల్సి వచ్చిందని నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతుంటే గ్రేటర్ అధికారులు ఎటుపోయారు? ట్రాఫిక్ ను కంట్రోల్ చేయాల్సిన పోలీసులు ఎక్కడున్నారు అని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏదో మొక్కుబడిగా కొందరు పోలీసులు, హైడ్రా సిబ్బంది నీటిని తోడే ప్రయత్నం చేసినా అవి ఏమాత్రం సరిపోలేదు. వ్యవస్థలన్నీ పడకేశాయని నిన్నటి ఒక్క వానతో స్పష్టమైంది. సీజన్లో మొదటి వర్షానికే ఇంత నిర్లక్ష్యమా? ఇప్పుడే ఇలా ఉంటే సీజన్ అంతా వీళ్ళేం చేస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్ధరాత్రి దాకా చాలా ఏరియాల్లో నరకం అనుభవించారు. ఇది నిన్న రాత్రి భాగ్యనగరంలో సీన్. ఆకలితో, అలసటతో ఇళ్లకు చేరాల్సిన సామాన్య ప్రజలు, ఉద్యోగులు నడి రోడ్డుపైనే చుక్కలు చూశారు. అధికారుల సమన్వయం చేసుకోకపోవడం వల్లే ఇంత జరిగిందనేది కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. మాన్సూన్ ముంచుకొస్తున్న డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఏమైందని జనం ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ట్రాఫిక్ పోలీసుల మధ్య కనీస కమ్యూనికేషన్ ఎక్కడికి పోయిందని అడుగుతున్నారు. శాఖల మధ్య సమన్వయం లేనప్పుడు కోట్ల పన్నులు ఎందుకు వసూలు చేస్తున్నారంటూ నగరవాసులు అధికారుల్ని నిలదీస్తున్నారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉండే రాయదుర్గం జంక్షన్లో పరిస్థితి దారుణంగా ఉంటుంది. 5 ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఒకే సమయంలో వేలాది మంది ఐటీ ఉద్యోగులు రోడ్ల మీదకు చేరడం సమస్యకు కారణమవుతుందా? పూర్తి వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే హైదరాబాద్లో నిన్న కురిసిన భారీ వర్షం కారణంగా ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం రాయదుర్గం మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పరిస్థితి ఇప్పుడు సాధారణంగానే కనిపిస్తుంది. కానీ సాయంత్రం 5-6 గంటల సమయం తర్వాత కొద్దిపాటి వర్షం పడినా కానీ ఇక్కడ పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది.
దీనికి కారణం ఏంటా అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం ఎన్టీవీ చేస్తుంది. అందులో భాగంగానే క్షేత్రస్థాయిలో ఇక్కడ పర్యటించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక్కడ రాయదుర్గం దగ్గర ఉన్న మైండ్ స్పేస్ జంక్షన్ ఏదైతే ఉందో ఇది ట్రాఫిక్ భారీగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి అనేక సార్లు ఫిర్యాదులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న దాదాపుగా ఇక్కడ 5 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం కేవలం 2 గంటల వ్యవధిలోనే ఇక్కడ వర్షం కురిసినట్టుగా కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే ఈ 5-6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత ఇక్కడ వాటర్ లాగింగ్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు కనిపిస్తున్న అండర్ పాస్ ఏదైతే ఉందో జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎస్ఆర్డిపికి సంబంధించి పనులు ఏవైతే జరిగాయో ఈ అండర్ పాస్ ఈ 2 వైపులా ఉన్న అండర్ పాస్కు సంబంధించి రాకపోకలకు సంబంధించిన అండర్ పాస్ పూర్తిగా కూడా జలమయమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా చాలా డౌన్లో కనిపిస్తుంది కాబట్టి పైనుంచి కురుస్తున్న వర్షం నీరంతా కూడా ఇక్కడికే వచ్చి చేరుతుంది. ఇక్కడ ఎక్కడా కూడా మ్యాన్ హోల్స్ అయితే మనకు కనిపించట్లేదు. ఇవి ఇక్కడ మ్యాన్ హోల్స్ లేకుండా పూర్తిగా ఏదైతే అండర్ పాస్ ఉందో ఆ అండర్ పాస్ లోపల అక్కడే మాత్రం వాటర్ లాగింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. వాటర్ అంతా కూడా ఇక్కడ వచ్చిన వర్షం నీరు అంతా కూడా అక్కడికే చేరుతుంది. ఎగువన కురిసిన వర్షపాతం అంతా కూడా కిందికి చేరుతుంది. ఈ మనం కనిపిస్తున్న 3 ఫ్లైఓవర్స్ ఏవైతే ఉన్నాయో పైన కనిపిస్తున్న పెద్ద ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లైఓవర్, ఆ తర్వాత కింద మరొక ఫ్లైఓవర్, ఆ తర్వాత అండర్ పాస్ 3 మనకు వేస్ అయితే కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి పూర్తిగా జిగ్జాగ్ అయిన పరిస్థితి. దాదాపు చాలామంది గంటల తరబడి వాహనదారులంతా కూడా ట్రాఫిక్లోనే చిక్కుపోయారు. అయితే ఇదంతా కూడా ఐటీ కారిడార్, ఐటీకి సంబంధించిన కంపెనీలన్నీ కూడా ఇక్కడే ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఇక్కడ సాయంత్రం 4-5 గంటల నుంచి లాగౌట్ చేసుకొని వారి కంపెనీల్లో వారి స్థానాల నుంచి లాగౌట్ చేసుకొని ప్రతి ఒక్క ఐటీ ఎంప్లాయీ సాయంత్రం 4, 5, 6 ఈ 3 సమయాల్లో మాత్రమే వారంతా కూడా బయటికి వస్తుంటారు. తద్వారా భారీగా వాహనాల సంఖ్య రోడ్ల మీదకి వస్తుంటాయి. మనం చూస్తున్నాం ఇప్పటికే కొన్ని వందల వాహనాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది సాధారణంగా ఉంటేనే, సాధారణ పరిస్థితుల్లో ఈ విధంగా ఉంటుంది. అదే కొద్దిపాటి వర్షపాతం నమోదైనా కానీ, కొంత చిన్నగా ఏదైనా ఒక వాహనం రాంగ్ రూట్లో వచ్చినా కానీ, ఏదైనా చిన్న కారణంతో ఆగిపోయినా కానీ క్షణాల్లోనే వందల వేల వాహనాలన్నీ కూడా ఇక్కడే ఆగిపోతాయి. అలాంటిది వర్షపాతం దాదాపు 5-6 సెంటీమీటర్ల వర్షపాతం కురిసి